మేడం, మద్యం సేవించి వాహనం నడిపితే ఏ చట్టం కింద కేసు నమోదవుతుంది? యూజువల్లీ మద్యం సేవించి వాహనం నడపడం అనేది నేరం. ఇది ఏ చట్టం కింద వస్తుంది అని అంటే మోటార్ వెహికల్ యాక్ట్ 1988గా ఉండేది. దాన్ని అమెండ్ చేసి మోటార్ వెహికల్ యాక్ట్ 2019 కింద కొత్త అమెండ్మెంట్స్ చేసి తీసుకురావడం జరిగింది. దాని కింద నేరము. అలానే కాకుండా ఇఫ్ ఎట్ ఆల్ మీరు మద్యం సేవించి ఆ వాహనాన్ని నడుపుతూ ఏదైనా యాక్సిడెంట్, ఏదైనా ప్రమాదం మీ వల్ల జరిగినట్లయితే, ఆ యాక్సిడెంట్లో ఎవరైనా గాయాలు పాలైతే కానీ డెఫినెట్గా అది ఐపీసీ అంటే ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత కింద కూడా అది నేరంగా పరిగణించబడుతుంది. మేడం, మద్యం సేవించి వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడితే ఎలాంటి జైలు శిక్ష ఉంటుంది? రెండోసారి పట్టుబడితే ఎలాంటి జైలు శిక్ష ఉంటుంది? మద్యం సేవించి మొదటిసారి మీరు పోలీసులకు కానీ పట్టుబడితే మోటార్ వెహికల్ యాక్ట్ 2019 ప్రకారము మీకు 10,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష, లేదు 2 కూడా వేసే సందర్భాలు ఉంటాయి. అదే మీరు రెండోసారి పట్టుబడితే 2 సంవత్సరాల వరకు మీకు జైలు శిక్ష మరియు 15,000 ఫైన్ అనేది విధించబడుతూ ఉంటుంది. మేడం, మద్యం తాగిన వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి వాహనం నడిపినప్పుడు పోలీస్ చెక్ సమయంలో ఇద్దరికి కేసు వేస్తారా? యూజువల్లీ మోటార్ వెహికల్ యాక్ట్, ఇండియాలో ఉన్న యాక్ట్ ప్రకారము ఎవరైతే వ్యక్తి డ్రైవ్ చేస్తున్నారో ఆయనే లయబుల్ అవుతాడు యాజ్ పర్ సెక్షన్ 185. పిలియన్ రైడర్ అని అంటారు వెనకాల కూర్చున్న వ్యక్తిని. అతను ఒకవేళ హెవీలీ ఇంటాక్సికేటెడ్ అయ్యి డ్రైవర్ని ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో, రైడ్ చేస్తున్నారో వాళ్ళని ఒక యాక్సిడెంట్ గురి అయ్యే సందర్భంలోకి నెట్టినట్టయితే డెఫినెట్గా అది పనిషబుల్ అఫెన్స్ అవుతుంది. మద్యం సేవించి వాహనం నడుపుతూ ఏదైనా ప్రమాదానికి గురవడానికి వీళ్ళు కారణం అవుతే, ఎవరైనా చనిపోవడానికి వీళ్ళు కారణం అవుతే వీళ్ళపైన ఎలాంటి సెక్షన్లు ఉంటాయి? మద్యం సేవించి వాహనం నడుపుతూ మీరు ఏదైనా ప్రమాదానికి కారణం అవుతే, అందులో ఏదైనా వ్యక్తి చనిపోతే డెఫినెట్గా 5 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అదే మీరు యాక్సిడెంట్కి చేసేసి పారిపోవడానికి, అంటే హిట్ అండ్ రన్, అక్కడ ఏది జరగకుండా ఆ మనిషి చచ్చిపడి ఉన్నా కానీ మీరు వెళ్ళిపోయారనుకోండి 10 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అకార్డింగ్ టు బిఎన్ఎస్. మేడం, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదైనప్పుడు ఉద్యోగాల పైన కానీ పాస్పోర్ట్ పైన కానీ ఏదైనా ప్రభావం చూపుతుందా? యూజువల్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ మీరు ఏదైనా యాక్సిడెంట్కి గురి చేసి దాంట్లో మీరు కన్విక్టెడ్ అయ్యి ఉంటే ఓకే, అలాంటప్పుడు మీ ఏదైనా జాబ్కి మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏ కంపెనీ అయినా చేస్తుంది. అలాంటప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. మీరు బయట కంట్రీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మీరు ఇరుక్కున్నారు, దీంట్లో మీకు ఛార్జెస్ పడ్డాయి అనుకున్నప్పుడు అవి వేరే కంట్రీస్లో చాలా సీరియస్ అఫెన్సెస్ కాబట్టి మీ వీసా అప్లికేషన్లు కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కమింగ్ టు గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు, మీరు ఇటువంటి క్రిమినల్ రికార్డ్స్లో ఉన్నప్పుడు డెఫినెట్గా మీకు చాలా లీస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఆస్కారం ఉంటుంది జాబ్స్ రావడానికి.